ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ప్రజలు నేరేడుచెర్ల టు మిర్యాలగూడ, భీమారం టు మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, ఖమ్మం, జనగాం, తుంగతుర్తి, తొర్రూరు టు హన్మకొండ, మహబూబాద్ ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, 6 గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అనే విషయాన్ని ప్రజల అభిప్రాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు జాన్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను పాస్టర్గా సేవ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, ఆయన చేసే పనులు మంచిగా చేసుకుంటూ వస్తుంటుండు, కానీ కత్తిమూలు చేయనిస్తలేరు, ఆయన పట్టేస్తున్నారు, ఆయన బలహీనం చేస్తున్నారు. ఆయన చేస్తా అని చెప్పి అంటుండు, మాకు కూడా మాట ఇస్తున్నాడు, కానీ మేము పోయి అడుగుదామని చెప్తారు, మేము పోతున్న ముందే వాళ్ళు పట్టేస్తున్నాడు, ఆయన పట్టేస్తున్నారు, ఆయన మాకు దొరకనిస్తలేరు. అట్లా ఆయన కొంత బలహీనుడు అయిపోతుంది. అందువల్ల న్యాయం జరగాలంటే దాన్ని బట్టి అందుకోసం అడుగుతున్నాం. ఎందుకంటే పక్క ఏదన్నా ఒకటి ప్రజలకు న్యాయం జరగాల, మంచిగా మళ్ళాసారైనా సమాధానంతో గెలవాలి. మీరు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఆయన గెలవాలని మునుగోడు లోకల్ ఇప్పుడు పాలన మొత్తం కంపల్సరీ మంచిగా ఉంది. కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది, కానీ కాకపోతే జనాలే ఆయన బలహీనం చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటే ప్రజలు కళ్ళు తెరవబడతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు నాకు చర్చకి స్థలం ఇస్తా అని చెప్పి ఇప్పించి మళ్ళీ తర్వాత బలహీనం చెప్పి తీసుకున్నారు. తర్వాత మనుషులతో మాట్లాడి మనుషులను మోసం చేసి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి గెలవడని చెప్పినట్టే గెలవకుండా పోయాడు పక్క. ఎందుకంటే మాట తప్పొద్దు కదా, మాట ఇచ్చి మాట తప్పడం తర్వాత అట్లా బలహీనం అయిపోయాడు. అందుకోసం కొంత బాధపడింది. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు ఇండ్ల వెంకటయ్య, మాది మాడుగులపల్లి, నల్లగొండ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు పెట్టాడు, విద్యుత్ 200 యూనిట్స్ ఇచ్చారు, మాకు రకరకాలుగా అన్ని విధాలుగా మాకు ఉద్యోగాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ లో లక్షలు పెట్టి చదివించి మా కోరికలన్నీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నెరవేరినాయి. అంతకుముందు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎన్నో అనుకున్నావు, కానీ మా బతుకులన్నీ చిత్రమైపోయినాయి. మా బతుకులన్నీ చిత్రమైన బతుకుల్ని రేవంత్ రెడ్డి పాలనతో మా చదువుకు హైదరాబాద్ల క్యాంపస్ల పొంటి, హోటళ్ల పొంటి తిరిగి చదువుకున్న మా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మేమంతా ఇప్పుడు ఎంజాయ్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి రాకపోతే మా పిల్లల జీవితాలన్నీ ఏమైపోయాయో ఆ దేవునికే తెలియాలి. మా పిల్లలంతా ఉద్యోగాలు వచ్చినాయి, మేము హ్యాపీగా బతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు నిధులు, నియామకాలు, మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన నియామకాల కోసం గురించి పోరాడి తెలంగాణ తెచ్చింది వాస్తవమే. ఆయన పోరాట పడిమెత్తాడు, తెలంగాణ తెచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ ఆయన వచ్చిన వెంటనే నీళ్ళైతే తెప్పించాడు, నిధులు ఏమైపోయినాయో తెలియదు, నియామకాలు మాత్రం జరపలేదు. కాబట్టి అందువల్లనే మళ్ళీ కేసీఆర్ కూడా మన రాష్ట్రంలో ఒక మరో గాంధీ లాగా కావాలని కోరుకున్నాం. కానీ ఆయన కేవలం నిధులు దుర్వినియోగం చేయడం, నియామకాలు చేపట్టకపోవడం వల్లే ఓడిపోయిందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? కూలినాల పనే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడైతే మాకు ఇంతవరకు ఏం అందలేదు. మాకు ఎకరన్నర ఉంది, ఎకరన్నరకు 10 గుంటలకే పడ్డాయి డబ్బులు. ఎకరన్నరకు వాళ్ళే కేసీఆర్ అప్పుడు ఎకరన్నరకు పడ్డాయి డబ్బులు, ఇప్పుడు 10 గుంటలకే పడ్డాయి. మేము పోతే అవి పడవమ్మ ఇప్పుడు మాకు తెలియదు అన్నారు. మండల ఆఫీస్కి పోయి మా కేతపల్లి మండలం ఇప్పుడు పడవమ్మ అవి ఎప్పుడు వేస్తాడో మాకు తెలియదు రేవంత్ రెడ్డి అని చెప్పారు. మాకైతే ఇప్పుడు ఏం ఇల్లు కూడా పెట్టుకున్నాం, కానీ మాకు ఇల్లు కూడా రాలేదు. మాది రేకులు ఇల్లు కూడా రాలే, మాకేం సహకారం లేదు. రేవంత్ రెడ్డి దాంట్లో మాకేం గిట్టుబాటు ఏం రాలేదు. కరెంటు అదొకటి వచ్చింది. గ్యాస్ 970 రూపాయలు కడతానే ఉన్నాము. మరి అవి కూడా మళ్ళీ రిటర్న్ వస్తాయి అన్నారు, కానీ మాకైతే గ్యాస్ పైసలు కూడా పడతలేవు. మాకు ఇప్పుడు ఏముంది, రైతు బంధు అదొకటి మా 1,00,000 రూపాయలు అదొకటే మాపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మాపోయినాయి, ఇప్పుడు మాపోయినాయి. అవి ఒకటైతే మాపోయింది, కానీ ఇంతవరకు అయితే మాకేం ఆయన వల్ల మాకేం అందలే. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు మంచిగానే అనిపించింది. నా బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్యం కూడా వచ్చినాయి 1,00,000 రూపాయలు. ఇక రైతు బంధు వచ్చింది, ఎకరానికి సంవత్సరానికి 15,000 అవి కూడా పడ్డాయి. ఇప్పుడైతే ఇంతవరకు ఏం పడలేదు. ఇప్పుడు సంవత్సరం కాంచి మాకు ఇంతవరకు అయితే నాకు ఎరక. కేతపల్లిలో అభివృద్ధి ఎలా ఉందమ్మా? మా వ్యవసాయం పనే మంచిగానే ఉంటది. ఊరు వ్యవసాయం ఉంటది, పత్తి ఉంటది, అన్ని ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి. అన్ని మంచిగా ఉంటాయి, మంచిగా రోడ్డు మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఉన్నాయి. గవర్నమెంట్ దాంట్లో కూడా మంచిగానే చూస్తారు, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఇవి అయితే రావట్లేదు మాకు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బాలరాజు, మాది ఆత్మకూరేశ మండలం, సూర్యాపేట జిల్లా, పాతలపాడు గ్రామం. నేనేందంటే బస్ స్టాండ్కి వచ్చిన, మరి ఎప్పుడు హాస్పిటల్కి పోదామన్నా మాకు పైసలు పోలేకపోతున్నాం. మాకు పురుషులకు కూడా బస్ పాస్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. నవంబర్ 30వ తారీఖు కూడా రేవంత్ రెడ్డి గారి కాడికి, ముఖ్యమంత్రి కాడికి పోతే సార్ అందరికి చేద్దాం ఉన్నారు. మరి నవంబర్
నవంబర్ ఇలా 10 తారీఖు కాబట్టి ఇలా బంద్ పెడతామన్నారు. మరి ఎందుకంటే మాకు కూడా అవకాశం ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి 33 జిల్లాలకు మంత్రి కాబట్టి మేము కూడా సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాలకు కూడా మేము తెలియజేస్తున్నాం. మా పురుషులకు మాత్రం బస్సు ప్రయాణంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. స్త్రీలు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని ఇంట్లో సంసారం కూడా చేయలేకపోతున్నారు. మెసులుతే ఊర్ల ప్రయాణంలో తిరుగుతారు. కానీ ఇంటికి ఒక పాస్ ఇవ్వాలని రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మేము దయచేసి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి నమస్కరించడం ఏమనగా మేము అయితే న్యాయంగా ఓట్లేసినాం అండి. మళ్ళీ కూడా ఎలక్షన్ లో కూడా వేయగలుగుతాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ దయ వల్ల మిమ్మల్ని గెలిపించడం. మమ్మల్ని అన్యాయం చేస్తున్నాం పురుషులను. మా మొగళ్ళకి ఏం ఆధారం లేదండి. ఎటైనా పోవాలంటే పైసలు లేక మేము హాస్పిటల్ కూడా పోలేకపోతున్నాం. మరి మా మీద దయ ఉంచి మీరు మంచి పరిపాలన చేస్తున్నారని మేము అనుకున్నాం. ఒక బస్సు ఒకటే కుంభకోణం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక పిల్లవానికి పెట్టినట్టుగా ఒక స్త్రీలకే బస్ ప్రయాణం నడుస్తుంది. మా పురుషులకు మాత్రం అన్యాయం. ఒక తల్లి కడుపు చూసినట్టుగా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక తండ్రి లెక్క మేము భావిస్తున్నాం. నువ్వు అందరికి న్యాయం చేయాలని అడుగుతున్నావు. చేస్తేనేమో అందరికి పాసులు వేయాలి, లేకపోతే క్లోజ్ చేయాలి. ఎందుకంటే మా విషయంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏంటంటే. నమస్తే సార్. హలో, మీ పేరు సార్? నా పేరు ఉపేందర్ రెడ్డి. ఉపేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంత బాగాలేదు రేవంత్ రెడ్డి గారి పాలన. కేసీఆర్ పాలన బాగుంది. ఒక సంవత్సరం వేస్తాడు, ఒక సంవత్సరం వేయడు. ఇప్పుడు సంవత్సరం రైతు బంధువు రావాలి. ఒక సంవత్సరం ఒక కారు చేస్తుండే. ఇప్పుడు 6,000 12,000 అన్నాడు, 12,000 15,000 అన్నాడు. 15,000 కాదు, ఇప్పుడు నేను 12,000 వేస్తాను. ఆ 12,000 కూడా లేకుండా 6,000 ఒక సంవత్సరం ఒక కారు చేస్తుండు. 2 కార్లు వేయట్లేడు. రైతు బంధువు అన్నాడు, అది రైతు బీమా, అది రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ ఏం చేసిండు? కొంతమందికి రుణమాఫీ చేసిండు, కొంతమంది చేయలేదు. కొంతమంది నేర్పిస్తుండ్రు, కొంతమంది నేర్పించట్లేదు. అది ఏదో సరి చేసుకొని మరి బ్యాంక్ వాళ్ళకన్నా చెప్పాలి, వాళ్ళకన్నా చెప్పాలి. అందరికి 2 లక్షల వరకు కట్ చేస్తా అన్నాడు. ఆ 2 లక్షల వరకు అందరికి కత్తి మూలకన్నా కట్ చేయాలన్నా కట్ చేయలేదు. అవి కట్టాలన్నాడు. అవి కట్టాలంటే మరి కట్టాలని బ్యాంక్ వాళ్ళు కడిగిపోతే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? మీ ఇష్టం, కడితే కట్టండి లేకపోతే లేదు, కానీ మమ్మల్ని మాత్రం అడగొద్దు మేము కట్టినామని అని వాళ్ళు అంటారు. మరి అది ఏదో కరెక్ట్ చెప్తే అయిపోద్ది. ఈ టీవీలలో ఇలా మాత్రం మొత్తుకుంటారు. ఏమని నేను రుణమాఫీ చేసిన, అది చేసిన, ఇది చేసిన అని. ఎవరికి చేసిండు? కొంతమంది చేసి కొంతమంది చేయలేదు. కొంతమంది ఏడిపిస్తుండే, కొంతమంది నవ్విస్తుండే. కాబట్టి ఈ పాలన ఏమంత బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన మంచిగానే ఉంది. ఆయన ఎట్లా చేసిండో, ఏం చేసిండో, అప్పు తెచ్చిండని అన్నాడు. ఆయన అప్పు 10 సంవత్సరాల పేరు మీద తెచ్చింది అంతే. ఈయన 1 సంవత్సరం కాలేదు, అప్పుడే అంత అప్పు తెచ్చిండు. ఆయన అప్పు తెచ్చిండు అని ఆయన అనటమే. కానీ ఈయన పాలన ఏది? అప్పు తెచ్చిండు, సరే ఆయన ఇచ్చిండు కదా అప్పు తెచ్చి, మరి ఈయన అప్పు తెచ్చి ఇవ్వలేదు కదా. ఈయన కూడా ఈయన ఇవ్వలేదు, ఆయన అది. నమస్కారం. మీ పేరు సార్? ఇల్లంలో పాపయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే మాకు ఏది మంచిగా లేదు. ఆయన ఇచ్చిన హామీలలో మాత్రం ఏది కరెక్ట్ లేదు. రైతు భరోసాని పెట్టిండు, అది కూడా డబ్బులు ఏమి అందట్లేదు. మాకు ఆ డబ్బులు అయితే ఏమి అందట్లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అది లేదు. మహిళలకు 2,500 అంటారు, అది లేదు. అట్లా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి లేదు. ఒక బస్సు తప్ప ఏది లేదు. ఫ్రీ కరెంట్ అన్నారు, అది ఎవరికొకరికి వర్తిస్తుంది, అది కూడా అవసరం లేదు. అది ఏముంది? ఇంటికి 3 సంవత్సరానికి 3,000 రూపాయలు, పెద్ద లెక్క కాదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా మనకు కేసీఆర్ గారు అయితే మంచిగా చేసిండు పరిపాలన. ఆయన ఎంతసేపు ఉన్నా ఇది వదిలిపెట్టి అప్పు చేసిండు గత పరిపాలన తప్పది. ఒకవేళ అప్పు చేస్తే చేయొచ్చు, మీ పరిపాలన విధానం మంచిగా చేసుకుంటూ మిమ్మల్ని సహకరిస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలలో మాత్రం ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలన మంచిగుంది. ఎందుకంటే ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణని అవరోత్తులు కష్టపడి 21 సంవత్సరాలు గతంలో కూడా చేసిరు అంత నాయకులు. కానీ మనకు ఉమ్మడి ఆంధ్రలో ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరు దీన్ని సహకరించాలి. కేసీఆర్ గారు పక్షంగా కానీ మిత్రపక్షంగా కానీ హైకమాండ్ అని కూడా ఢిల్లీ పోయి అక్కడ కేంద్ర గవర్నమెంట్ మినిస్టర్ ఉండి కూడా చాలా కొట్లాడి తెచ్చిండు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి సాధక బాధకాలు గ్రహించి మన కాకతీయుల కాలంలో ఆ రోజుల మనకు మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని వాటిని ఒక ముందుకు తీసుకొచ్చి మన నల్లగొండ జిల్లాని సస్యశ్యామలం చేసిండు. ఇవాళ ఇదే నల్లగొండ జిల్లాలో త్రాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, సాగునీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇవంతా మనం ఏదో ఏసీలో కూర్చోవటం కాదు, బయటికి వెళ్ళి చూస్తుంటే అర్థమవుతుంది. ఇదంతా జనం నాడి. ఏ ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 100కి 90% పరిపాలన విధానంలో తేడాలు ఉన్నాయి. కేసీఆర్ గారి పరిపాలన మంచిగా ఉన్నది. పేద బిడ్డలు మంచిగా ఉన్నారు. ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టే, లేనుడు పోయి ఉన్నోడికి పెట్టే. ఇలా ఏం తింటున్నాం, ఏం బాగుపడుతుంది. ఇక అంతగానే మనకి చెప్పేది ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.